యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఫోకస్ చేశారు అధికారులు. వడ్ల కొనుగోలు సెంటర్ల దగ్గరే ట్రక్ షీట్, ట్యాబ్ ఎంట్రీ చేయనున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చారు యాదాద్రి జిల్లా ఆఫీసర్లు. ప్రతి వడ్ల బస్తాకు పక్కాగా టోకెన్, బై నెంబర్లు కేటాయిస్తున్నారు. రైతులకు మేలు కలిగేలా వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అమౌంట్ చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాసంగి సీజన్ వడ్ల కొనుగోలులో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు యాదాద్రి జిల్లా ఆఫీసర్లు. రూల్స్ అనుగుణంగా వడ్ల కొనుగోలు సాఫీగా సాగేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులకు మేలు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా వడ్ల కాంటాతో పాటు ట్రాన్స్పోర్ట్లోనూ ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. దీంతో ఏ లారీ ఏ సెంటర్ నుంచి బయలుదేరింది, ఏ మిల్లుకు ఏ టైంలో చేరిందో తెలిసిపోతుంది. వెంటనే అన్లోడ్ జరిగేలా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో రైతులకు డబ్బులు కూడా వెంటనే ఖాతాల్లో పడే అవకాశం ఉంటుంది. జిల్లాలో యాసంగి సీజన్లో ఈసారి వరి సాగుకే రైతులు ప్రియారిటీ ఇచ్చారు. 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఒక్కో ఎకరానికి 25 క్వింటాళ్లకు పైగా ఉత్పత్తి వస్తుందని, దీంతో 7 లక్షల టన్నుల దిగుబడి రానుందని లెక్కలు వేశారు. ఈ నెలలోనే యాసంగి సీజన్ వడ్ల కోతలు మొదలు కానున్నాయి. దీంతో వడ్ల కొనుగోలుకు జిల్లాలో 372 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక మొత్తంగా 4.50 లక్షల టన్నుల ధాన్యం రానుందని అధికారులు అంచనా వేశారు. వడ్ల కొనుగోలులో గతంలో రూల్స్ కు విరుద్ధంగా కొన్ని సెంటర్ల నిర్వాహకులు మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరించేవారు. రూల్స్ ప్రకారం బస్తాకు 40.638 కిలోలు కాంటా పెట్టాల్సుండగా తేమ తాలు పేరుతో 42 కిలోలు కాంటా వేసేవారు. కాంటా వేసిన వడ్లు మిల్లుకు చేరిన తర్వాత వచ్చిన వడ్ల బస్తాల్లో ఒక్కో రైతుకు ఒక్కో విధంగా కోత పెట్టి ట్రక్ షీటు, ట్యాబ్ ఎంట్రీ చేసేవారు. దీంతో వడ్ల అన్లోడ్లో ఆలస్యం అవుతుండగా గందరగోళం నెలకొంది. దీంతో కొనుగోళ్లు ఆలస్యమయ్యేది. రైతులకు నష్టం జరగడంతో పాటు డబ్బులు కూడా లేట్గా వచ్చేవి. దీంతో ప్రతి సీజన్లో వడ్ల కొనుగోలులో అయోమయం చోటు చేసుకునేది. వడ్లలో తాలు, తేమ, మట్టి లేకుండా రైతులు తీసుకొస్తున్నా కావాలని కొందరు సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆఫీసర్ల దృష్టికొచ్చింది. దీంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు జిల్లా ఆఫీసర్లు ప్లాన్స్ తయారు చేశారు. ఒక్కో బస్తాను 41 కిలోల వడ్లకు తూకం వేసిన తర్వాత ట్రక్ షీటుతో పాటు ట్యాబ్ ఎంట్రీ కూడా కొనుగోలు సెంటర్లోనే చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పైగా సెంటర్ దగ్గరకు వడ్లతో వచ్చిన రైతుకు టోకెన్ కేటాయిస్తారు. కాంటా వేయగానే ప్రతి 41 కిలోల వడ్ల బ్యాగుపై రైతుకు చెందిన టోకెన్ నెంబర్, బై నెంబర్ కూడా వేయాలని సూచిస్తున్నారు. దీంతో ఏ రైతు ఎన్ని వడ్లు అమ్మాడో వెంటనే తెలిసిపోతుంది. మిల్లర్లు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండదు. రైతులకు మేలు జరగనుంది. వడ్లలో తేమ, తాలు ఉందని సాకులు చెబుతూ వడ్లను ఎక్కువగా తూకం వేసే ఛాన్స్ లేదు. నాణ్యత పేరుతో రిజెక్ట్ చేస్తే డిఏఓ, డిఎస్సిఓ, ఆర్డీఓ, ఎంపీడీఓలతో వేర్వేరుగా వేసిన కమిటీలు నాణ్యతను పరిశీలిస్తారు. ఇక అదేవిధంగా ప్రతి లారీకి జీపీఎస్ ట్యాగ్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.